శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో మొదలైంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ సీజన్లో భారీ ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారి. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. రోజు రోజుకు కూడా ఇన్ఫ్లో ఎక్కువ అవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంతంలో అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఇక్కడికి క్రమంగా వరద పోటెత్తుతోంది. మనం చూస్తే ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలతో కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే సాధారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కూడా ఆశించిన జలాలు ఇందులోకి చేరుకుంటున్నాయి. ఆశించిన సమయంలోనే వరద రావడంతో ఇటు రైతులు అలాగే అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు ఉంది. అలాగే ఇందులో 80.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. దీనికి గాను ప్రస్తుతం దాదాపు సగం వరకు, అంటే మనం చూసుకుంటే 1,075 అడుగుల వరకు కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం సుమారు 28 టీఎంసీల పరిధి కూడా దాటింది. అయితే ఈ నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్న క్రమంలోనే ఆయకట్టు పరిధిలో పంటల సాగు కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. సాధారణంగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇటు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఆయకట్టు పరిధిలోని శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలో జగిత్యాల, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో కూడా సాధారణంగా వరి నాట్లు ఆలస్యంగా వేస్తుంటారు. ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో ఈ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుంది. ఇది ఒక ఆగస్టు నెలలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి ఉంది. ఖరీఫ్ అవసరాలకు నీటిని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల జరిగి ఇటు జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో అలాగే వరంగల్ జిల్లా వరకు, ఖమ్మం జిల్లా వరకు కూడా ఖరీఫ్ అవసరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. మరోవైపు సరస్వతి, మరోవైపు లక్ష్మీ కాలువల ద్వారా ఇటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా అవసరాలు తీరే అవకాశం ఉంది. అలాగే మొత్తంగా ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాలని కూడా త్వరలోనే వినియోగంలోకి రానున్నాయి. అంటే ఎత్తిపోతల పథకాల వరకు ఈ వరద నీరు చేరింది. దీంతో పథకాల నుంచి కూడా నీటిని సప్లై చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఇటు తాగునీటి అవసరాలకు కూడా నీటి సమస్య తీరినట్లుగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు కింద గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కూడా పూర్తి స్థాయిలో ఆశించిన మేరకు జలాలు సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే మొత్తం సుమారు ఆయకట్టు పరిధిలో 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ అలాగే వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు మొత్తానికి కూడా ఈ ఖరీఫ్లో పూర్తిస్థాయి నీటి అవసరాలు తీరినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగానే పైభాగంలో మహారాష్ట్ర నుంచి కూడా వరద క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లెత్తి ఉంచారు. అలాగే స్వర్ణపురి, గైక్వాడ్ ప్రాజెక్టుల నుంచి కూడా నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. అయితే బాబ్లీ పూర్తి స్థాయిలో నిండితే, మహారాష్ట్రలో కురిసే వానలు, వరదల వల్ల బాబ్లీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే మాత్రం అకస్మాత్తుగా ఒకేసారి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీ వరద వస్తే చాలా స్వల్ప సమయంలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయితో నిండుకుండలా మారే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.